పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి 100% చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. డయాఫ్రామ్ వాల్ హార్డ్ రాక్ వద్ద చేపట్టాలని ఇసుక నేలలో చేపట్టకూడదని తెలిసినప్పటికీ దాన్ని పాటించలేదని అన్నారు. ఇక విలోమ ఫిల్టర్ ద్వారా సీఫేజ్ అరికట్టడం కూడా అసంభవం అని హర్షకుమార్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో త్వరితగతిన పోలవరం పనులు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికను తీర్చాలని హర్షకుమార్ అన్నారు. డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు ఎక్కడేశారు అంటే యాజ్ పర్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఖచ్చితంగా హార్డ్ రాక్ లోంచి ఈ పునాదులు వేయాలి అన్నది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. కానీ హార్డ్ రాక్ నుంచి పునాది ఎంత లోతు నుంచి పునాదులు వేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇప్పుడు సిడబ్ల్యూసి బయట పెట్టాలి. ఎందుకంటే ఇంకో పునాది వేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేస్తారు అన్నది పక్కన కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి చేశారు ఏంటన్నది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి చేశారు, ఎందుకంటే ఇంత నష్టానికి కారణం ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పునాదిని పైన నుంచి చేసుకొచ్చాడు, హార్డ్ రాక్ నుంచి కాకుండా, అందువల్ల కొట్టుకుపోయాడు. ఒక పునాది వేస్తే బలమైన పునాది ఉంటే ఎటువంటి వరద వచ్చినా కొట్టుకెళ్దు.